హాయ్ వెల్కమ్ టు స్మైలీ లైఫ్ స్టైల్. ఈరోజు లేడీస్ స్పెషల్ ప్రోగ్రామ్. సో ఈ లేడీస్ స్పెషల్లో మహిళల కోసం ఒక రెమెడీ చేశానండి. అది సౌభాగ్య స్త్రీలకైతే ఇంకా బాగా పనిచేస్తుంది ఈ రెమెడీ. ఎందుకంటే ఆడవాళ్ళ మీద నరదిష్టి అనేది కన్ను దిష్టి అనేది ఎక్కువగా ఉంటుందంట. సో దానికోసం మన పెద్దలు ఒక రెమెడీ చేశారు. దాన్ని మనం ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము. సో ఇలా మనం చేసుకున్నామంటే మన మీద ఎలాంటి దిష్టి అనేది ఉండదు. సో ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి మిక్సీ బౌల్ తీసుకొని దాంట్లోకి చిన్న స్పూన్తో అయితే ఒక 3 స్పూన్స్ ఆర్ పెద్ద స్పూన్ అయితే ఒక 2 స్పూన్స్ వచ్చేసి షుగర్ తీసుకోవాలి. వీడియోలో చూసినట్లు అలా నేను ఒక 2 స్పూన్స్ షుగర్ తీసుకున్నాను. అండ్ 11 వచ్చేసి ఎలాచీ, ఏలక పళ్ళు అని చెప్పేసి దీన్ని అంటాం కదా. ఎలాచీ వచ్చేసి 11 తీసుకోవాలి, 11 తీసుకోవాలండి. దాన్ని వేపకూడదండి, పచ్చివి. కాకపోతే కొంచెం ఎండలో పెట్టుకొని తీసుకోవాలి. అది పౌడర్ అవ్వాలి అంటే ఎండలో బాగా ఎండాలి, అప్పుడే చక్కగా మెత్తగా పౌడర్ అవుతుంది. దాన్ని ఫ్రై చేయకూడదండి, రా ఎలాచీనే తీసుకోవాలి. ఓకే, షుగర్ అండ్ ఎలాచీ కలిసి మిక్సీ చేసేసుకున్నాను కదా. ఆ మిక్సీ పౌడర్ ఇది 11 ఎలాచీ అండి తీసేసుకోవాలి. మంచి ఎలాచీ అయితే బాగుంటుంది, గ్రీన్ కలర్గా ఉంటాయి చూడండి, బాగా డార్క్ గ్రీన్. అవైతే బాగుంటాయి, మంచి స్మెల్ వస్తుందన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కస్తూరి మంజరి. మనకి ఇది పూజ సామాన్లు తీసుకునే దగ్గర షాపులో ఉంటుంటుంది, కొన్ని సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతుందిలేండి. ఇప్పుడు కస్తూరి మంజరి అనేది ఎక్కువగా తమిళనాడు స్టేట్ వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు అందరూ అలవాటు చేసుకున్నారు అనుకోండి. ఓకే, కస్తూరి మంజరి కొంచెం తీసుకోవాలి. ఇప్పుడు అది ఎలా తయారు చేయాలో చూద్దాము. మనం ఒక బౌల్ తీసేసుకొని 1 కేజీ సాల్ట్ అయితే తీసేసుకోవాలండి. మనం రాక్ సాల్ట్ అనేది అదే ముక్కుప్పు అంటారు, రాక్ సాల్ట్ అంటారు, కల్లుప్పు అంటారు. సో ఇందులో మీకు ఏ విధంగా అర్థమైతే అలా అన్నమాట. నేనైతే రాక్ సాల్ట్ తీసుకున్నాను. 1 కేజీ ప్యాకెట్ మనం తీసుకున్నామంటే అది చాలా రోజులు మనకు వస్తుందన్నమాట. సో ఇలాగా కొంత సాల్ట్ తీసేసుకున్నా. ఉప్పు, ముక్కుప్పు తీసుకున్నాను. వైట్గా ఉంది కదా, మంచిగా ఫిల్టర్గా ఉన్న ఉప్పునే తీసుకోవాలి. కోర్స్ మనకి ఇప్పుడు సూపర్ మార్కెట్స్లో మంచి ఉప్పే దొరుకుతుంది. ఒకప్పుడు బ్లాక్గా ఉండేది, క్రీమ్ కలర్లో ఉండేది, బట్ అయితే ఉప్పు తెల్లగా బాగుంది కదా చూస్తుంటే. ఎస్, దీంట్లో మనం ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్నాం కదా, ఎలాచీ అండ్ షుగర్ కలిసి పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ సాల్ట్లో వేసేసుకోవాలి. మనం తీసుకున్న కేజీ సాల్ట్కి 11 ఎలాచీ అండ్ కొంచెం 2 స్పూన్స్ ఆఫ్ షుగర్ వేసి పౌడర్ చేసుకొని తీసుకుంటే సరిపోతుంది కేజీ సాల్ట్కి. ఓకే ఓకే ఇప్పుడు వచ్చేసి కస్తూరి మంజరి చెప్పాను కదా. సో దాన్ని కూడా మనం కొంచెం తీసేసుకోవాలి. అంటే నేను వచ్చేసి ఒక 25 గ్రామ్స్ తీసేసుకున్నాను. 25 to 50 గ్రామ్స్ వేసుకోవచ్చు, బట్ కేజీ సాల్ట్కి వచ్చేసి 50 గ్రామ్స్ కస్తూరి మంజరి అయితే మాత్రం యాడ్ చేయాలండి, గుర్తుపెట్టుకోండి. నేనైతే ఇక్కడ మళ్ళీ కలిపేసుకోవచ్చు కదా అని చెప్పేసి కొంచెం సాల్ట్ తీసుకొని మీకు ఎలా తయారు చేయాలనేది చూపిస్తున్నాను. నేనైతే ఎప్పుడు కూడా కేజీ సాల్ట్ ఇలా ముక్కుప్పు తీసుకొని కలిపేసుకుంటాను అనమాట. సో ఎలాచీ పౌడర్ వేసేసుకున్నాము అండ్ కస్తూరి మంజరి కూడా వేసుకున్నాం కదా. సో ఇవన్నీ కూడా బాగా పట్టేలాగా చక్కగా కలిపేసుకోవాలి. వావ్, స్మెల్ ఎంత బాగుంది తెలుసా. కస్తూరి మంజరి ప్యాక్ ఓపెన్ చేశాను, టిన్ ఓపెన్ చేశాను, స్మెల్ ఆల్రెడీ వచ్చేసింది. ఇంకా ఎలాచీ స్మెల్ అంటారా, ఇంకా చెప్పవలసిన అవసరం లేదు, మీకు కూడా తెలుసు. రూమ్ అంతా స్ప్రెడ్ అయింది స్మెల్. ఓకే, ఎలాచీ పౌడర్ అండ్ కస్తూరి మంజరి ఈ 2 పౌడర్ కూడా మనం ముక్కుప్పులో వేసేసుకొని బాగా పట్టేలాగా అంతా సాల్ట్ అంతా కలిసేలాగా బాగా కలిపేసుకోవాలండి. స్మెల్ అయితే చాలా బాగుందండి, ఎంత బాగుందో. చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉన్న ఫీల్ వస్తుందన్నమాట. పసుపు స్మెల్ ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేశారో లేదో, పసుపు స్మెల్ తీసుకుని చూసామంటే ఎంత బాగుంటుంది, ఎంత పీస్ఫుల్గా ఫ్రెష్గా చాలా బాగుంటుందన్నమాట. ఆ ఫీల్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఆస్వాదించండి. నేనైతే ఎక్కువగా ఆస్వాదిస్తూ ఉంటాను. ఓకే సరే, మనం ఇప్పుడు అన్నీ కూడా పసుపు అంతా కూడా పట్టేలాగా బాగా కలిపేసుకున్నాము. అంతా కూడా పట్టేసింది, చక్కగా ఉంది. డ్రైగా ఉండాలండి ఉప్పు కూడాను.
అంతా డ్రైగా ఉంటేనే ఇదంతా బాగుంటుంది, ఎక్కువ రోజులు కూడా మనకు ఉంటుంది. ఎక్కడ కొంచెం వాటర్ టచ్ అయిందంటే కూడా మెల్ట్ అయిపోతుంది. ఉప్పు కొంచెం వాటర్ తగిలినా అండ్ పసుపుకి కొంచెం వాటర్ తగిలినా బాగుండదన్నమాట స్టోర్ చేసుకోవడానికి. సో అందుకని చెప్పేసి డ్రైగా ఉన్న ఒక ప్లాస్టిక్ జార్ని తీసుకోండి. ఉప్పు కలిపేసాం కదా, మంజరి పౌడర్, ఎలాచీ పౌడర్ అంతా కూడా, దాన్ని ఒక డ్రైగా ఉన్న ఒక ప్లాస్టిక్ బౌల్ని తీసుకొని దాంట్లోకి షిఫ్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఇది రెడీ అయిపోతుంది కదా, చక్కగా స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. ఎలా యూజ్ చేయాలనేది చెప్తా. ఇది వచ్చేసి మనం స్నానం చేసుకునేటప్పుడు బకెట్లో ఒక స్పూన్ తీసుకోవాలి. అంటే పెద్ద స్పూన్ అంటే బకెట్లో వాటర్ ఉంటుంది కదా, బకెట్ నీడుగా వాటర్ తీసుకొని ఆ వాటర్లో స్నానం చేసే ముందు ఒక పెద్ద స్పూన్తో అయితే ఒక స్పూను, చిన్న స్పూన్తో అయితే 2 స్పూన్స్. సో ఇలా ఒక స్పూన్ వచ్చేసి ఈ సాల్ట్ని తీసేసుకొని బకెట్ వాటర్లో వేసుకొని చక్కగా దాన్ని స్నానం చేసుకోవాలి, బాతింగ్ చేసుకోవాలి. ఓకే, సో ఇలా కానీ మనం రెగ్యులర్గా చేసుకున్నాము అంటే చాలా బాగుంటుంది. మన మీద వచ్చేసి ఎక్కువగా ఆడవాళ్ళ మీద కన్నదిష్టి అనేది ఉంటుందంట. సో ఆ కన్నదిష్టి పోగొట్టడానికి మన పెద్దలు వచ్చేసి ఈ పరిష్కారాన్ని మన కోసం చెప్పున్నారు. సో అది ఈరోజు మనం చేసామన్నమాట. ఇలా కంటైనర్లో మనం స్టోర్ చేసుకొని పెట్టుకున్నామంటే చక్కగా చాలా రోజులు వస్తుంది. ఈ బాక్స్ని మనం వాటర్ తగలని ప్లేస్లో బాత్రూంలో పెట్టేసుకోవాలండి. ఇది మర్చిపోవద్దు, వాటర్ తగలకూడదు. బాగుంది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.